ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని పొలాలు, గోదావరి. అవును, అక్కడే ఆ గౌతమీ గోదావరి ఒడ్డున ఒక చాలా ఫేమస్ టెంపులుంది. దాన్ని అందరూ ప్రేమగా కోనసీమ తిరుపతి అని పిలుస్తారు. అదే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇంతకీ దాన్ని వెనకున్న కథేంటి, ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 50,000. జస్ట్ ఒక నెంబర్లా అనిపిస్తోంది కదా. కానీ ఇవి ఏదో పండగ రోజొచ్చే జనం కాదు. అస్సలు నమ్మలేరు. ప్రతి శనివారం, అవును, ప్రతి శనివారం వాడపల్లికి దాదాపు 50,000 మంది భక్తులు వస్తారట. అన్బిలీవబుల్ కదా. అసలు ఏముంది ఈ ఆలయంలో అంత స్పెషల్? ప్రతి వారం 1,000 మందిని అక్కడికి రప్పించేంత పవరేంటి? ఇంత బలమైన నమ్మకం వెనుకున్న శక్తేంటో పదండి చూద్దాం. వాడపల్లి ఈ పేరు వినగానే చాలు, చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఒకే ఒక్క మాట: 7 శనివారాల వ్రతం. నిజానికి ఈ ఆలయానికి ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతి రావడానికి మెయిన్ రీజన్ ఇదే, ఈ బలమైన నమ్మకమే. ఇంతకీ ఏంటి వ్రతం? ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది చాలా సింపుల్. భక్తులు చేయాల్సిందల్లా ఒకటే: వరుసగా 7 శనివారాలు స్వామిని దర్శించుకోవాలి, అంతే. అలా వెళ్ళినప్పుడు ఆలయం చుట్టూ ఒక 11 ప్రదక్షిణలు చేయాలి, అంతే. ఇలా చేస్తే చాలు, వాళ్ల మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. ఇవి మామూలు కోరికలు కాదండోయ్, జీవితంలో చాలా ముఖ్యమైనవి. పెళ్లి కానివాళ్లకి పెళ్లి జరగాలని, పిల్లలు లేనివారికి సంతానం కలగాలని, ఇంకా చాలా కాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్లకి ఆరోగ్యం కుదుటపడాలని, ఇలా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకు ఈ వ్రతం ఒక సొల్యూషన్లా మారింది. సరే, ఇంత మహిమ ఉంది అంటున్నారు, మరి ఈ ఆలయం అసలు ఎలా ఏర్పడింది? ఆ స్వామివారిక్కడికి ఎలా వచ్చారు? దాని వెనుక ఒక అద్భుతమైన, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథంతా ఒక వృద్ధ బ్రాహ్మణుడికి వచ్చిన ఒక కలతో మొదలైంది. ఆయన కలలోకి వచ్చి ఒక దైవవాణి వినిపించిందట. ఆ కలలో దైవవాణి ఏం చెప్పిందంటే, గౌతమీ నదిలో ఒక ఎర్రచందనంతో చేసిన పెట్టె కొట్టుకొస్తోందని, అందులో ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉన్నాడని చెప్పింది అని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ గ్రామస్తులంతా వెళ్లి చూడగా నిజంగానే కలలో చెప్పినట్టే ఆ పెట్టె నదిలో కనిపించింది. ఆ పెట్టెను తెరిచి చూస్తే లోపల శంఖు, చక్ర, గద ధరించిన శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం. కాని ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. మన ఇండియాలో చాలా టెంపుల్స్లో విగ్రహాలు రాయి లేదా ఏదైనా లోహంతో చేసి ఉంటాయి, కాని వాడపల్లి స్వామి విగ్రహం మాత్రం కంప్లీట్గా ఎర్రచందనంతో చెక్కబడింది. ఇదే ఈ ఆలయం యొక్క అతిపెద్ద స్పెషాలిటీ. పురాణాల ప్రకారం ఈ విగ్రహాన్ని స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించారని చెప్తారు. ఆయనే స్వామికి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారట. ఎందుకంటే వేం అంటే పాపాలు, కట అంటే తీసివేసేవాడు, అంటే భక్తుల పాపాలను హరించే దేవుడు అని అర్థం. ఎంత మంచి పేరు కదా. ఓకే, ఇది పురాణం చెప్పిన కథ. మరి చరిత్ర ఏం చెబుతోంది? లెజెండ్స్ నుంచి రియాలిటీలోకి వస్తే ఈ ప్లేస్ జర్నీ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. చాలా కాలం క్రితం ఈ ప్రాంతాన్ని నౌకాపురి అని పిలిచేవారట. ఎందుకంటే అప్పట్లో పడవల ద్వారా వ్యాపారానికిది ఒక మేజర్ సెంటర్. ఇక చరిత్ర ప్రకారం 1759లో ఒక వ్యాపారి ఈ గుడిని కట్టించారు. చూశారా, ఒకప్పటి బిజినెస్ హబ్ ఇప్పుడు కోట్ల మంది నమ్మకానికి కేంద్రంగా మారింది. మళ్ళీ ఇంకొక నంబర్ 275. ఈ నంబర్కి ఆలయ నిర్మాణానికి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఆలయాన్ని కట్టించిన ఆ వ్యాపారి, ఆయన పేరు పినపోతు గజేంద్రుడు. ఆయన కేవలం గుడి కట్టి వదిలేయలేదు, స్వామివారికి పూజలు, నైవేద్యాలు ఎప్పటికీ ఆగకుండా జరగాలని ఏకంగా 275 ఎకరాల భూమిని దానం చేశారు. ఆలోచించండి, అప్పట్లో అది ఎంత గొప్ప విషయమో. సరే, ఇదంతా గతం. మరి ఇప్పుడు వాడపల్లి వైభవం ఈరోజుకి కూడా ఏమాత్రం తగ్గలేదు. భక్తుల నమ్మకంతో ఈ క్షేత్రం ఇంకా ఇంకా వెలిగిపోతోంది. ప్రతి సంవత్సరం మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఒక 5 రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్స్కి వేరే రాష్ట్రాల నుంచి కూడా జనాలు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. వాడపల్లిలో చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం నిత్యాన్నదానం. ఎక్కడెక్కడ్నుంచో 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చే వేల మంది భక్తుల కోసం ముఖ్యంగా శనివారం రోజు
ఆలయ కమిటీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. ఇది ఈ క్షేత్రం యొక్క గొప్ప సేవాగుణాన్ని చూపిస్తుంది. సో ఫైనల్గా చూస్తే ఒక కళ, నదిలో దొరికిన ఒక విగ్రహం, దానిపై కట్టిన ఒక ఆలయం, ఈ మూడూ కలిసి ఇప్పటికీ లక్షల మంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి, వాళ్ళ నమ్మకానికి సెంటర్ పాయింట్గా ఎలా నిలబడగలుగుతున్నాయి. ఇది కదా అసలైన విశ్వాసం యొక్క శక్తి.